ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో సత్తుపల్లి మధిర వైర నియోజకవర్గాల పరిధిలో పంటలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరు మండలంలో పలు గ్రామాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు సాగర్ ఎడమ కలవ గంటలు పడి 24 రోజులు దాటిన మరమ్మతులు సకాలంలో పూర్తి చేసుకోకపోవడంతో సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు యుద్ధ ప్రతిపాదకన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తన్నీరు కృష్ణారావు, తెలంగాణ రైతు సంఘం కల్లూరు మండల అధ్యక్షులు సామినేని హనుమయ్య, వీరభద్ర, వెంకటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్షల ఎకరాల పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తారీఖు వచ్చినటువంటి అతి భారీ వర్షాలకి పాలేరు రిజర్వాయరు, అదేవిధంగా మున్నేరు, ఆకేరు ఆ పరిధిలో వచ్చినటువంటి భారీ వరదలకి సాగర్ ఎడమ కాలువకి పాలేరు రిజర్వాయర్ కింది భాగంలో 200 మీటర్ల దూరంలో గండిపడ్డది. దాదాపు కాలువకి రెండు వైపులా రైట్ లెఫ్ట్ రెండు సైడ్లు 100 అడుగుల దూరం కాలువ కట్ట మొత్తం కూడా పూర్తిగా తెగిపోయినటువంటిది సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9:30 గంటల సమయంలో జరిగింది. ఈ రోజుకి 23 రోజులు అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు ఆ గండి పడ్డటువంటి యొక్క తీవ్రత కానీ జరిగినటువంటి నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేదు. 15వ తారీఖు దాకా పనులు ప్రారంభించకుండా ఏదో మట్టిపోయటమేలే అని చెప్పి కాలయాపన చేశారు. తీరా పనులు మొదలుపెట్టాక అక్కడ తెగిన దగ్గర ఉన్నటువంటి వాగు ఈటీ ఏదైతే ఉందో అది సగానికి మేరకు కొట్టకపోయింది. ఈటీ లేదు, ఈటీ నిర్మాణం చేయాలని చెప్పి పనులు ప్రారంభించారు. తెలంగాణ రైతు సంఘం బృందం మొన్న 18వ తారీఖు వెళ్ళి చూసాం. సగం ఈటీ తెగింది, ఈటీ పోస్తున్నాం అంటే అది అయిపోయిన తర్వాత రెండో వైపు చూస్తే అది కూడా మరొక వైపు ఈటీ కూడా కూలింది. అంటే మొత్తం ఈటీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆగమేఘాల మీదుగా అది సిమెంట్ కాంక్రీట్ వేసి మట్టి పోసి మొన్న శనివారం సాయంత్రం 4 గంటలకు నీళ్లు వదిలితే మళ్ళా ఎక్కడైతే కూలిందో, ఎక్కడైతే గండి పడదో అదే ప్రాంతంలో మళ్ళా గండి పడది. ఇప్పుడు అధికారులు నిన్న మేము రైతు సంఘం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశాం. అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఉన్నటువంటి మట్టి మొత్తం కోతకు గురైనటువంటి తీసేసినటువంటి మట్టి అంతా ఏదైతే మళ్ళీ పోసారో ఆ మట్టి అంతా తొలగించి ఈటీ కూలినటువంటి ఈటీ కాంక్రీట్ అంతా తొలగించి ఇప్పుడు పైపులు తీసుకొచ్చి దాంట్లో అమర్చి నీళ్లు వదులుతాం అని చెప్తున్నారు. అంటే ఇంకొక 4-5 రోజుల దాకా నీళ్లు వదిలే పరిస్థితి లేదు. సరే ఏమైనా సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రానికి అని చెప్తా ఉన్నారు అధికారులు. మంగళవారం సాయంత్రం అన్నారు, పత్రికల్లో చూస్తే ఇంకా 4-5 రోజులు పట్టిద్ది అన్నారు. సరే ఏమైనా అధికారులు మొత్తం కూడా బాధ్యత తీసుకొని నింపి దాన్ని కాలం వదిలినా మరి ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు మండలానికి శివరాయకట్టుకు నీళ్లు అందటం అనేది ఇప్పుడు జరిగే పనేనా? అక్కడ కూసిమంచి దగ్గరే వాళ్లే నీళ్లు అడుగుతా ఉన్నారు. కొండపల్లి దగ్గర గత 2-3 రోజుల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మొత్తం సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకి ఏకకాలంలో నీళ్లు కావాలా. కాబట్టి నీళ్లు ముందు భాగంలో ఉన్న వాళ్ళకి అందినా ఆ పంటలు ఏమన్నా అవి కూడా నష్టం జరిగింది. కానీ ఎంతో కొంత అవి బయటపడతాయి. కానీ కాలువకి శివర భూములకు ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పంటలకి కాపాడటం అనేది సాధ్యం కాదు. ప్రధానంగా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, ఏంసూరు ప్రాంతంలో జూన్ 10 నుంచే జూన్ 15 అంటే జూన్ మొదటి వారం, 2వ వారం, 3వ వారంలోనే వర్షాలకే ఇక్కడ సానుకూల వాతావరణం ఉంది, వర్షాలు వస్తాయని చెప్పి మొత్తం కూడా వరి పంట అంతా కూడా ఎదజల్లే పద్ధతిలో వేయటం జరిగింది. అంటే 90 రోజులు దాటింది, కొన్ని చోట్ల 100 రోజులు అవుతుంది. అంటే నీళ్లు ఇప్పుడు గతంలో ఏమన్నా ఒక 5 రోజులు 3 రోజులు వెనకబడ్డా ఇప్పుడు ఖచ్చితంగా వరి ఈన దశలోకి వస్తుంది. కాబట్టి పొట్ట దశ నుంచి ఈన దశ, ఇత్తు పోసుకునే దశ, గింజ పోసుకునే దశ వచ్చింది. కాబట్టి నీళ్లు తక్షణ అవసరం ఉంది. కాబట్టి నీళ్లని మరి ఎలా అందిస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం, రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం. 3 మంత్రులు మన జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా 46 మండలాలు ఉన్నప్పుడు ఒక మంత్రి ఉంటే ఇప్పుడు 21 రెవెన్యూ మండలాలకు 3 మంత్రులు అయ్యారు. మంత్రుల మధ్య సమన్వయం లేదు, అధికారుల మధ్య కూడా సమన్వయం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసిందంటే చెరువులు ఇరిగేషన్ ఐబీ దాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టుని అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టులు అన్నింటిని కూడా గతంలో 3 డిపార్ట్మెంట్లు ఉంటే వాటన్నిటిని విలీనం చేశారు.
ఇప్పుడు వచ్చినటువంటి ఈ గారికి నాగార్జున సాగర్ కాలువలు తూములు వీటి మీద అవగాహన ఉందో లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఇతర డిపార్ట్మెంట్ లో చేశారు, అవన్నీ విలీనమై ప్రమోషన్లు వచ్చినాయి కాబట్టి అధికారులకి ఏ ఈటీ బలహీనంగా ఉంది, ఎన్ని ఈటీలు దాటి నీళ్లు పోవాలా, సాగర్ పొడుగు ఎంత, దాని ఎడల్పు ఎంత, ఏ బ్రాంచ్ కెనాల కింద ఎంత ఆయకట్టు ఉంది, ఏ సబ్ మైనర్ కింద ఎంత ఆయకట్టు ఉంది అనేది కూడా అంచనా లేనటువంటి అధికారులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూర్చొని ఈ రోజు ఈ ప్రాజెక్టు ఈ దుస్థితి రావడానికి కారణమైనటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. మరి ఆగస్టు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి వైరాలో రైతులకి అంటే వ్యవసాయానికి సాగు జీవం, రైతుకు ఊతం అని చెప్పి ఒక సభ నిర్వహించారు. సాగుకు జీవం ఇవ్వటం అంటే ఎండబెట్టడమా? ఆ రోజు ఎందుకు వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, మేము గోదావరి జలాల ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలో వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 1,25,000 ఎకరాలకి ఇక సాగర్ కృష్ణా వాటర్ అవసరం లేదు, కృష్ణా జలాలు కాదు గోదావరి జలాలు ఇస్తాం, ఆగస్టు 15న ప్రాజెక్టు పూర్తయింది, మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రారంభించారు. ఈ రోజుకి దాదాపుగా 38 రోజులు అయింది. మరి ఆ గోదావరి జలాలు ఏమైనాయి అంటే, గోదావరి కాలువ ఏదైతే ఏనుకూరు ఇనోబానగర్ నుంచి ఏనుకూరు దగ్గర గోపాలపేట దగ్గర రెగ్యులేటర్కి లింకు చేసే కెనాల్ ఉందో 100 కోట్లు పెట్టి తవ్వారు, అది అక్కడక్కడ తవ్వలా, అక్కడక్కడ రాళ్లు అడ్డం వచ్చిన దగ్గర వదిలేశారు, అది పూర్తి చేయాల. నిజంగా ఆ కాలువ పూర్తయి ఉంటే గోదావరి వరదలు వస్తున్నాయి. ఆ వరద ఇవాళ అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి బి కొత్తూరు దగ్గర ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కనుక 6 ఉన్నాయి, వాటిని ఆన్ చేస్తే 9,000 క్యూసెక్లు వస్తాయి. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వచ్చే నీటి కంటే డబల్ వస్తాయి. మరి ఆ నీళ్లు తీసుకొచ్చి ఒక పంప్ హౌజ్ 2 పంప్ హౌజ్ లో వదిలితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి పూసుగూడెం దాకా వస్తే అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇవాళ ఈ ప్రాజెక్ట్ పరిధిలో అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో కల్లూరులో కానీ తల్లాడు కానీ ఈ ప్రాంతంలో ఈ దుస్థితి ఉండేది కాదు. ఎప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారే మన జిల్లాలో ఉన్నాడు కాబట్టి మీరు అందరూ మాట్లాడుకుని ఆ కాలం 2 రోజుల్లో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం ఇరిగేషన్ అధికారులు, మీ కాంట్రాక్టర్లే, మీకు యంత్రాలు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర యంత్రాలు ఉన్నాయి, భారీ యంత్రాలు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు కట్టే ఒక్క రోజులో ప్రాజెక్టు నిర్మాణం చేసే అంత సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలు వాటి తీసుకొస్తే గోదావరి జలాలు వస్తే తప్ప ఈ పంటలు కాపాడలేవు. లేదు అంటే మిమ్మల్ని ప్రభుత్వాన్ని విమర్శలు చేయకుండా మీరు రక్షించబడాలంటే, రైతుల పొలాలు కాపాడాలంటే ప్రకృతి ఏమైనా కరుణించి వర్షం వస్తే తప్ప ఈ ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అందుకనే గత వ్యవసాయ సీజన్ ఖరీఫ్లోనేమో ప్రాజెక్టులు నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి కల్లూరు మండలంలో. ఈ రోజు నిండుకుండలా ప్రాజెక్టులు కనపడుతున్నాయి, నీళ్ళన్నీ కనపడుతున్నాయి, నీళ్లు ఎక్కువై వరదలు ఎక్కువై ఒక పక్కన వస్తా ఉంటే ఈ రోజు ఉన్నటువంటి నీళ్ళని కాలువల ద్వారా సరఫరా చేయలేక ప్రభుత్వం యొక్క అసమర్థత మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు